బ్రేకింగ్ న్యూస్. అల్లూరు జిల్లా మాడుగులలో స్కూలుకు వెళ్లే ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఎవరు? స్కూలుకు వెళ్లే బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో స్కూల్లో పనిచేసే టీచర్ల ప్రమేయం ఉందా? ఇప్పుడు ఈ విషయంపైనే పెద్ద ఎత్తున సంచలనంగా మారుతోంది. అల్లూరు జిల్లా మాడుగులలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు దుండగులు. బాలికను అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఈ నెల 25వ తారీఖున గిరిజన ఆశ్రమ స్కూల్ నుంచి బాలిక అదృశ్యమైంది. 25వ తారీఖున ఆశ్రమ స్కూల్ నుంచి బాలిక అదృశ్యమైందనే విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు 28వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్కూల్లో గిరిజన ఆశ్రమ స్కూల్లో ఉండి చదువుకునే బాలిక 25వ తారీఖున ఎలా అదృశ్యం కాగలిగింది? స్కూల్ సిబ్బంది, ఆశ్రమ సిబ్బంది ప్రమేయం లేకుండా బాలిక అదృశ్యం కావటానికి అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. 25వ తారీఖున, ఈ నెల 25వ తారీఖున ఆశ్రమ స్కూల్ నుంచి బాలిక అదృశ్యమైంది. 28వ తారీఖున ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అదే రోజు సాయంత్రం పాడేరులో బాలికను వదిలి వెళ్లారు గుర్తు తెలియని కొంతమంది దుండగులు అని చెప్తున్నారు. అంటే 28వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత ఆ బాలికను అక్కడ దగ్గరలోని పాడేరులో వదిలి వెళ్ళిపోయారు. అంటే స్కూల్ సిబ్బంది ప్రమేయం ఉంది, ఆ బాలిక కనిపించటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాతే ఆ పాపను అక్కడ పాడేరులో వదిలి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నారు. మల్లేశ్వరరావు, సన్యాసరావు అనే యువకులే తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అని ఆ బాలిక పోలీసులకు చెబుతోంది. తమ బాలికను కిడ్నాప్ చేయించింది స్కూల్ టీచర్లే అని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. స్కూల్ టీచర్లే ఇదంతా చేశారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మాడుగుల పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. ఒక్కసారి బాలిక తల్లిదండ్రులు, అధికారులు ఈ ఘటనపై ఏమంటున్నారో చూద్దాం. పాపకి స్కూల్ టీచర్స్ అందరూ మా పాపని తీసుకెళ్ళి ఆటో డ్రైవర్లకు చెప్పి ఎక్కడో రూమ్ దగ్గర పెట్టారు సార్. పెట్టిన తర్వాత మేము అడిగిన తర్వాత మరి ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్లు, ఆటో నెంబర్ కూడా వాళ్ళు టీచర్సే చెప్పారు సార్. టీచర్ చెప్పారంటే చేసిందంటే టీచర్సే కదా సార్. అలాగనేసి మా పాపకి ఆ రూమ్లో పెట్టడం వాళ్ళే సార్, టీచర్సే. తర్వాత మీ డాడీకి తెలిసిపోయింది, మీ డాడీ వస్తున్నాడు నీకు వెతకడానికి అనేసి మేడమ్సే పలానా గడుతురికి మీ అత్త ఉంది కదా అక్కడ తీసుకెళ్తే మీ డాడీకి డౌట్ రాదని టీచర్సే పంపించేశారు ఒక 2 అబ్బాయిల చేత. చేసిందంట టీచర్సే సార్. అక్కడి నుంచి మళ్ళీ మేడమ్స్ ఫోన్ చేసి గడుతురు కూడా వస్తున్నారు అనుకొని మేడమ్సే వెళ్ళి కారు వేసుకొని వెళ్ళారు సార్. కారు వేసుకొని వెళ్ళేసి పాపకి కొట్టుకొని తీసుకొచ్చేసారు సార్. అక్కడ మా అమ్మాయి చెప్పగా నువ్వెవరితో చెప్పడానికి, నువ్వు చెప్పావంటే నీకు కేసు పెడతానని కూడా బెదిరించారట సార్. మా పాపకి ఇంత చేయడము కారణము టీచర్స్ సార్. అందుకే వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని మా తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం సార్. మాకు చెప్పలేదు సార్, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు సార్. మాకు 2 రోజుల తర్వాత కూడా మాకు తెలియదు సార్. మేము వెళ్ళి కనుక్కోగా కానీ మా పాప లేదని కూడా మాకు చెప్పలేదు సార్ మేడములు. 25th నైట్ దించాను సార్ పాపని. 4 o'clock దించినప్పుడు పాప నైట్ అన్నం తినేసిన తర్వాత 6 గంటల నుండి పాప కనిపించలేదండి. కనిపించలేదని వాళ్ళు చెప్పారు. అన్నం తినింది పాప. తర్వాత మేము 26వ తారీఖున మాకు ఇన్ఫార్మ్ చేయలేదండి. 27వ తారీఖున మా మిసెస్ వెళ్ళిందండి. మా మిసెస్ వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేశారు. మా మిసెస్ వెళ్ళి అడిగిన తర్వాత అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేశారు. మీ పాప ఇలా రాలేదండి, ఇది అది అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, మా పాప ఇలాగైందండి, ఏంటండి మాకు ఎవిడెన్స్ ఇవ్వండి అంటే మీ పాప ఏమైపోయిందో మాకు తెలియదండి అని చెప్పారు సార్. చెప్పినప్పుడు నేను అన్నాను, అదేంటండి మీకు తెలుస్తుంది కదా, సీసీ ఫోటోస్ ఉంది కదా, స్కూల్ మొత్తం కవర్ చేస్తారు కదా, ఆ సీసీ ఫోటోస్ ఒకసారి ఇవ్వండి, మరి చూస్తాం కదా, ఎవరు తీసుకెళ్లారో తెలుస్తుంది కదా సార్. పాప ఉన్నదా చచ్చిపోయిందా కూడా తెలియదు, అసలు ఏమైందో కూడా తెలియదు కదా సార్, సీసీ ఫోటోస్ ఇవ్వండి అని నేను అడిగాను. అడిగినప్పుడు లెక్కల మాస్టరు, హిందీ మాస్టరు, వార్డెన్ మాస్టరు, హెచ్ఎం మాస్టర్ వీళ్ళు ముగ్గురు సమాధానం రేస్గా ఇచ్చారండి. మాకేం తెలుసు, ఇంత ముందు కూడా మీ పాప అలాగ అయిందన్నారు. ఇంత ముందు అలాగ అయినప్పుడు నాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా నేను చెప్పాను సార్. చెప్పినప్పుడు సరే మేము 4 గంటలకు తీసుకొస్తామని చెప్పారు సార్. చెప్పినప్పుడు నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత 4 గంటలకి 3:30కి వెళ్ళాను. 3:30కి వెళ్ళి అడిగినప్పుడు మీ పాప ఎక్కడ కూడా లేదు, గడుతుర్లో మీ మాలు ఉన్నారు, అక్కడ ఫోన్ చేస్తాను అక్కడ లేదని చెప్పారు అని హిందీ మాస్టర్ చెప్పారు సార్. గడుతుర్లో లేదని చెప్పిన వాళ్ళు మళ్ళీ గడుతుర్లో ఎందుకు ఉంటారు సార్? గడుతుర్లోనే ఎందుకు ఉండాలి? హిందీ మాస్టర్ గడుతుర్లో లేదని చెప్పి మళ్ళీ గడుతుర్లోనే ఉన్నాయని చెప్పారు సార్. అప్పుడు మాకు డౌట్ వచ్చి మేము
మేము జీమాలు కానిస్టేబుల్ పట్టుకొని పాడేరు వచ్చామండి. పాడేరులో లేదని చెప్తే గడుతూరులో ఉన్నాయని చెప్పి మళ్ళీ మా చెల్లె ఫోన్ చేసి చెప్పింది, ఇలాగా పాపని 2 మనుషులు తెచ్చి దిగబెట్టేసి వెళ్ళిపోయారని పాపని అని చెప్పారు సార్ మా చెల్లె. అక్కడ నుండి స్టేషన్కి వచ్చి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి స్టేషన్ నుండి మళ్ళీ పాపని హాస్పిటల్కి తీసుకొచ్చి రావడం జరిగింది. జరిగిన తర్వాత టెస్టులు అయిన తర్వాత అప్పుడు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్దామని, మాకు తగిన న్యాయం కావాలని మేము కోరుతున్నాం సార్. 2 కుర్రోళ్ళు దించారు సార్. ఆ కుర్రోళ్ళు మేడమే చెప్పారు సార్, వార్డెన్ మేడమే చెప్పిందట. వాళ్ళ గదిలో బంధించేసి మీ డాడీకి తెలిసిపోయింది, పాపని చెల్లివాళ్ళంటి దించామని మేడమే చెప్పిందంట సార్. 2 కుర్రోళ్ళని వార్డెన్ మేడమే చెప్పిందంట సార్. మేడమ్సే చెప్పారు సార్. వాళ్ళు చెప్పినప్పుడు మేడం వెళ్ళి మళ్ళీ కార్ వేసుకొని వెళ్ళి తీసుకొచ్చారు సార్. ఓకే, అది జరిగింది సార్. డీడీ మేడం ఆ రోజు నైట్ 5 గంటలకి స్టేషన్కి వచ్చి ఏకపక్షంగా మాట్లాడింది సార్. పాప విషయంలో మా దగ్గర ఏం లేదు అన్నారు. మీరు తగినంత న్యాయం తీసుకోవాలని మీ అందరికీ నేను కోరుతున్నాను సార్. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ తర్వాత ఆ పోక్సో కేసు బుక్ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్కి అప్పచెప్పారండి. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ మెడికల్ ఆ పోక్సో కేసు యాక్ట్ ప్రకారం ఏ రకంగా చేయాలో అది సిఐ గారు ఆ రోజు మేము చూస్తామని చెప్పారు. పేరెంట్స్ దగ్గర ఉందాము. లేదు నేను కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయిని నేను స్వతహాగా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అమ్మాయిని విచారిస్తే ఆ అమ్మాయి కూడా నేను మా నాన్న గేట్ బయట దించేశారు, ఆ తర్వాత నేను లోనికి వెళ్ళడం జరిగింది, వార్డెన్ గారు కానీ హెచ్ఎం గాని కలవలేదు, రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత నా మట్టుకు నేనే గేట్ బయటకు రావడం జరిగింది. షాప్ కని వచ్చాను. ఆ తర్వాత ఆటోలో ఉండి అక్కడ నుంచి నన్ను ఆ అబ్బాయిలు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పింది. అదే ఆ పోక్సో యాక్ట్ ప్రకారం మెడికల్ టెస్ట్లు అవన్నీ సిఐ గారు చేస్తామని చెప్పారు. అంటే ఎంక్వైరీ చేస్తామండి. యాక్చువల్గా ఏంటి అంటే ఆ పేరెంట్ ఆ అమ్మాయిని అడిగి తీసుకెళ్లారు లోపల, కానీ తెచ్చేటప్పుడు బాధ్యతగా ఇవ్వండి మా అమ్మాయిని తెచ్చామనేసి వార్డెన్ గారికి కానీ ఎవరికి హెచ్ఎం గారికి కానీ టీచర్లకు కానీ ఎవరికి అప్పచెప్పలేదు. గేట్ బయటే వదిలి వెళ్ళడం వలన ఈ వార్డెన్ గారికి కూడా ఆ విషయం తెలియలేదు. లోపలికి తీసుకొచ్చారు, దించి అప్పచెప్తే ఈ అమ్మాయి వచ్చిందని తెలుస్తుంది, వాళ్ళ నాన్నతోనే పంపించాం కదా, వాళ్ళ నాన్న తీసుకొస్తారనేసే వార్డెన్ గారు అనుకున్నారు. అది అందుకే ఆబ్సెంట్ కూడా మార్క్ చేశారు నెక్స్ట్ డే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజు అయినా కూడా రాకపోయేసరికి మళ్ళీ పేరెంట్స్కి ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆ విషయం తెలిసింది వాళ్ళకి. తెలియగానే అదే రోజు ఉదయం వాళ్ళ సిబ్బంది అందరూ కలిపి ఎంక్వైరీ చేసి ఆచూకీ తెలుసుకొని అదే రోజు సాయంత్రం పేరెంట్స్కి పోలీస్ స్టేషన్ సమక్షంలోనే అప్పచెప్పడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మా ప్రతినిధి వర్మ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వర్మ, పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ దారుణం గురించి? తండ్రి తీసుకెళ్లి ప్రాపర్గా అప్పచెప్పి ఉండుంటే మేము పర్యవేక్షణ ఉండేది అని స్కూల్ యాజమాన్యం చెప్తోంది. కానీ ఆ పాప తనపై అఘాత్యానికి పాల్పడ్డవారు ఎవరు అనే పేర్లు చెప్తోంది. ఇటు పేరెంట్స్ చెప్తున్నారు స్కూల్ టీచర్ల ప్రమేయంతో ఇదంతా జరిగింది అని. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇది గంగరాజు మాడుగుల మండలం గాంధీనగర్లో గిరిజన పాఠశాల పరిధిలో ఈ సంఘటన జరిగింది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక క్రిస్మస్ పండుగ సెలవులకి ఇంటికి ఈ బాలిక అదే రోజు సాయంత్రం తండ్రి ఈ పాఠశాల ఆవరణలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పపెట్టకుండా సాయంత్రం 6 గంటల సమయంలో తన ఇష్టానుసారమే బయటకు వచ్చి ఎవరో కొంతమంది వ్యక్తులు ఉంటే కనుక ఆ ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. పోలీసులు ఇదే సంఘటన మీద అమ్మాయిని గుచ్చి ప్రశ్నించారు. అయితే ఆమె తన ఇష్ట ప్రకారమే వాళ్ళతోటి వెళ్ళిందా లేకపోతే కిడ్నాప్ చేసి పట్టుకెళ్లారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతా ఉంది. కానీ వర్మ, వ్యక్తులు ఎవరు నిజానికి అమ్మాయి బాలిక కాబట్టి ఇష్ట ప్రకారం వెళ్ళినా ఎలా వెళ్ళినప్పటికీ కూడా అది కిడ్నాప్ కిందే వస్తుంది, రేప్ కిందే వస్తుంది. కానీ అమ్మాయి 2 పేర్లు చెప్తూ ఉంది, ఇటు పేరెంట్స్ చెప్తూ ఉన్నారు, టీచర్ల ప్రమేయం కూడా ఉంది అని. 3 ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అదుపులో ఉన్నారు? అసలు ఆటో ఎవరిది? మనం ప్రధానంగా చూసుకుంటే కనుక 25 సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె ఒక ఆటోలో ఎక్కి ఆమె వెళ్ళిపోయిందా లేకపోతే ఆమెను బలవంతంగా తీసుకెళ్లారా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక 28వ తేదీ ఉదయం ఈ పాడేరులో ఈ బాలిక అక్కడ ప్రత్యక్షమైంది. అక్కడికి వచ్చిన తర్వాత తన మేనత్త ఒక ఆవిడ ఉంటే ఆవిడకి ఫోన్ చేసి నన్ను ఎవరో ఇక్కడ కొంతమంది వ్యక్తులు సోమేశ్వరరావు అలాగే సన్యాసరావు అని 2 వచ్చి నన్ను ఇక్కడ దించి వెళ్ళిపోయారని చెప్పడంతోనే ఆమె ఆచూకీ తెలిసింది. దీంతో అప్పటికే అక్కడ పాడేరు జీమోగల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే వీళ్ళు బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇలా మా కుమార్తె ఇక్కడ పాడేరులో ఎవరో విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో పోలీసులు కూడా అక్కడికే
తీసుకుని ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అసలు ఏం జరిగిందని చెప్తే వాళ్ళిద్దరూ నా మీద అత్యాచారం చేశారని చెప్తా ఉన్నారు. అయితే మరో వ్యక్తి కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరన్నా మాత్రం ప్రస్తుతానికి అయితే తెలియడం లేదు. అతని కోసం ఆరోగ్యం కోసం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే మొత్తం అంతా కూడా ఈ సంఘటన కొంచెం సందేహాస్పదంగా ఉంది. ఇతని మీద అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ మీద ప్యాక్సో చట్టం కింద మొత్తం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతూ ఉంది. వీళ్ళు ఎవరు, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా జరిగిందంటే త్వరలోనే తెలియపరుస్తా ఉంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్ వర్మ, అల్లూరు జిల్లా మాడుగులలో దారుణం చోటు చేసుకుంది. ఒక గిరిజన బాలికపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు దుండగులు. బాలికను అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఈ నెల 25వ తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ నుంచి బాలిక అదృశ్యమైంది. కానీ ఆ విషయం తల్లిదండ్రులకు 28వ తారీఖున తెలిసింది. 28వ తారీఖున తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజు అదే రోజు సాయంత్రం ఆ బాలికను పాడేరులో వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెలియని దుండగులు అని చెప్తున్నారు. కానీ మల్లేశ్వరరావు, సన్యాసరావు అనే యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక చెప్తోంది. ప్రస్తుతం ఆ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యం, స్కూల్కి చెందిన వ్యక్తులు ఎవరైనా ఇందులో ఉన్నారా అనే విషయంపై కూడా, స్కూల్ సిబ్బంది పాత్ర ఏమైనా ఉందనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ తల్లిదండ్రులు చెప్తున్నారు స్కూల్ సిబ్బంది పాత్ర కూడా ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. తమ పాపను కిడ్నాప్ చేయించింది స్కూల్ టీచర్లే అని తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విషయంపై కూడా పోలీసులు ఇటు విచారణ చేస్తున్నారు. కానీ స్కూల్ సిబ్బంది చెప్తున్నారు ఆ పాపను తీసుకువెళ్ళింది తల్లిదండ్రులు, కానీ తీసుకొచ్చి గేటు దగ్గర వదిలి వెళ్ళిపోయారు. ప్రాపర్గా వాళ్ళు స్కూల్ సిబ్బందికి అప్పగించలేదు అనే విషయాన్ని ఇటు స్కూల్ సిబ్బంది చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, అల్లూరు జిల్లా మాడుగులలో స్కూలుకు వెళ్లే ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఎవరు? స్కూలుకు వెళ్లే బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో స్కూల్లో పనిచేసే టీచర్ల ప్రమేయం ఉందా? ఇప్పుడు ఈ విషయంపైనే పెద్ద ఎత్తున సంచలనంగా మారుతోంది. అల్లూరు జిల్లా మాడుగులలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గిరిజన బాలికపై గ్యాంగ్ రేపుకి పాల్పడ్డారు దుండగులు. బాలికను అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఈ నెల 25వ తారీఖున గిరిజన ఆశ్రమ స్కూల్ నుంచి బాలిక అదృశ్యమైంది. 25వ తారీఖున ఆశ్రమ స్కూల్ నుంచి బాలిక అదృశ్యమైందనే విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు 28వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్కూల్లో గిరిజన ఆశ్రమ స్కూల్లో ఉండి చదువుకునే బాలిక 25వ తారీఖున ఎలా అదృశ్యం కాగలిగింది? స్కూల్ సిబ్బంది, ఆశ్రమ సిబ్బంది ప్రమేయం లేకుండా బాలిక అదృశ్యం కావటానికి అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. 25వ తారీఖున, ఈ నెల 25వ తారీఖున ఆశ్రమ స్కూల్ నుంచి బాలిక అదృశ్యమైంది. 28వ తారీఖున ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అదే రోజు సాయంత్రం పాడేరులో బాలికను వదిలి వెళ్లారు గుర్తు తెలియని కొంతమంది దుండగులు అని చెప్తున్నారు. అంటే 28వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత ఆ బాలికను అక్కడ దగ్గరలోని పాడేరులో వదిలి వెళ్ళిపోయారు. అంటే స్కూల్ సిబ్బంది ప్రమేయం ఉంది, ఆ బాలిక కనిపించటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాతే ఆ పాపను అక్కడ పాడేరులో వదిలి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. మల్లేశ్వరరావు, సన్యాసరావు అనే యువకులే తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అని ఆ బాలిక పోలీసులకు చెబుతోంది. తమ బాలికను కిడ్నాప్ చేయించింది స్కూల్ టీచర్లే అని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. స్కూల్ టీచర్లే ఇదంతా చేశారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మాడుగుల పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. ఒక్కసారి బాలిక తల్లిదండ్రులు, అధికారులు ఈ ఘటనపై ఏమంటున్నారో చూద్దాం. పాపకి స్కూల్ టీచర్స్ అందరూ మా పాపని తీసుకెళ్ళి ఆటో డ్రైవర్లకు చెప్పి ఎక్కడో రూమ్ దగ్గర పెట్టారు సార్. పెట్టిన తర్వాత మేము అడిగిన తర్వాత మరి ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్లు, ఆటో నెంబర్ కూడా వాళ్ళు టీచర్సే చెప్పారు సార్. టీచర్ చెప్పారంటే చేసిందంటే టీచర్సే కదా సార్. అలాగనేసి మా పాపకి ఆ రూమ్లో పెట్టడం వాళ్ళే సార్, టీచర్సే. తర్వాత మీ డాడీకి తెలిసిపోయింది, మీ డాడీ వస్తున్నాడు నీకు వెతకడానికి అనేసి మేడమ్సే పలానా గడుతురికి మీ అత్త ఉంది కదా అక్కడ తీసుకెళ్తే మీ డాడీకి డౌట్ రాదని టీచర్సే పంపించేస్తారు ఒక 2 అబ్బాయిల చేత.
చేసిందంట టీచర్సే సార్. అక్కడ నుంచి మళ్ళీ మేడమ్స్ ఫోన్ చేసి గడుతూరు కూడా వస్తున్నారు అనుకొని మేడమ్సే వెళ్ళి కారు వేసుకొని వెళ్ళారు సార్. కారు వేసుకొని వెళ్ళేసి పాపకి కొట్టుకొని తీసుకొచ్చేసారు సార్. అక్కడ మా అమ్మాయి చెప్పగా నువ్వెవరైతే చెప్పడానికి, నువ్వు చెప్పావంటే నీకు కేసు పెడతానని కూడా బెదిరించారట సార్. మా పాపకి ఇంత చేయడము కారణము టీచర్స్ సార్. అందుకే వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని మా తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం సార్. మాకు చెప్పలేదు సార్, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు సార్. మాకు 2 రోజుల తర్వాత కూడా మాకు తెలియదు సార్. మేము వెళ్ళి కనుక్కోగా కానీ మా పాప లేదని కూడా మాకు చెప్పలేదు సార్ మేడములు. 25th నైట్ దించాను సార్ పాపని. 4 o'clock దించినప్పుడు పాప నైట్ అన్నం తినేసిన తర్వాత 6 గంటల నుండి పాప కనిపించలేదండి. కనిపించలేదని వాళ్ళు చెప్పారు. అన్నం తినింది పాప. తర్వాత మేము 26వ తారీఖున మాకు ఇన్ఫార్మ్ చేయలేదండి. 27వ తారీఖున మా మిసెస్ వెళ్ళిందండి. మా మిసెస్ వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేశారు. మా మిసెస్ వెళ్ళి అడిగిన తర్వాత అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేశారు. మీ పాప ఇలా రాలేదండి, ఇది అది అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, మా పాప ఇలాగైందండి, ఏంటండి మాకు ఎవిడెన్స్ ఇవ్వండి అంటే, మీ పాప ఏమైపోయిందో మాకు తెలియదండి అని చెప్పారు సార్. చెప్పినప్పుడు నేను అన్నాను, అదేంటండి మీకు తెలుస్తుంది కదా, సీసీ ఫోటోస్ ఉంది కదా, స్కూల్ మొత్తం కవర్ చేస్తారు కదా, ఆ సీసీ ఫోటోస్ ఒకసారి ఇవ్వండి, మరి చూస్తాం కదా, ఎవరు తీసుకెళ్లారో తెలుస్తుంది కదా సార్. పాప ఉన్నదా చచ్చిపోయిందో కూడా తెలియదు, అసలు ఏమైందో కూడా తెలియదు కదా సార్, సీసీ ఫోటోస్ ఇవ్వండి అని నేను అడిగాను. అడిగినప్పుడు లెక్కల మాస్టరు, హిందీ మాస్టరు, వార్డెన్ మాస్టరు, హెచ్ఎం మాస్టర్ వీళ్ళు ముగ్గురు సమాధానం రేస్గా ఇచ్చారండి. మాకేం తెలుసు, ఇంత ముందు కూడా మీ పాప అలాగ అయిందన్నారు. ఇంత ముందు అలాగ అయినప్పుడు నాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా నేను చెప్పాను సార్. చెప్పినప్పుడేమో సరే మేము 4 గంటలకు తీసుకొస్తామని చెప్పారు సార్. చెప్పినప్పుడు నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత 4 గంటలకి 3:30కి వెళ్ళాను. 3:30కి వెళ్ళి అడిగినప్పుడు మీ పాప ఎక్కడ కూడా లేదు, గడుతూరులో మీ మాలు ఉన్నారు, అక్కడ ఫోన్ చేస్తాను, అక్కడ లేదని చెప్పారు అని హిందీ మాస్టర్ చెప్పారు సార్. గడుతూరులో లేదని చెప్పిన వాళ్ళు మళ్ళీ గడుతూరులో ఎందుకు ఉంటారు సార్? గడుతూరులోనే ఎందుకు ఉండాలి? హిందీ మాస్టర్ గడుతూరులో లేదని చెప్పి మళ్ళీ గడుతూరులోనే ఉన్నాయని చెప్పారు సార్. అప్పుడు మాకు డౌట్ వచ్చి మేము జీమాలు కానిస్టేబుల్ పట్టుకొని పాడేరు వచ్చామండి. పాడేరులో లేదని చెప్తే గడుతూరులో ఉన్నాయని చెప్పి మళ్ళీ మా చెల్లె ఫోన్ చేసి చెప్పింది, ఇలాగా పాపని 2 మనుషులు తెచ్చి దిగబెట్టేసి వెళ్ళిపోయారని పాపని అని చెప్పారు సార్ మా చెల్లె. అక్కడ నుండి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసి స్టేషన్ నుండి మళ్ళీ పాపని హాస్పిటల్కి తీసుకొచ్చి రావడం జరిగింది. జరిగిన తర్వాత టెస్టులు అయిన తర్వాత అప్పుడు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్దామని, మాకు తగిన న్యాయం కావాలని మేము కోరుతున్నాం సార్. 2 కుర్రోళ్ళు దించారు సార్. ఆ కుర్రోళ్ళు మేడమే చెప్పారు సార్, వార్డెన్ మేడమే చెప్పిందట, వాళ్ళ గదిలో బంధించేసి మీ డాడీకి తెలిసిపోయింది, పాపని చెల్లి వాళ్ళంటే దించామని మేడమే చెప్పిందంట సార్. 2 కుర్రోల్ని వార్డెన్ మేడమే చెప్పిందంట సార్. మేడమ్సే చెప్పారు సార్. వాళ్ళు చెప్పినప్పుడు మేడం వెళ్ళి మళ్ళీ కారు వేసుకొని వెళ్ళి తీసుకొచ్చారు సార్. ఓకే, అది జరిగింది సార్. డీడీ మేడం ఆ రోజు నైట్ 5 గంటలకి స్టేషన్కి వచ్చి ఏకపక్షంగా మాట్లాడింది సార్ పాప విషయంలో. మా దగ్గర ఏం లేదు అన్నారు. మీరు తగినంత న్యాయం తీసుకోవాలని మీ అందరికీ నేను కోరుతున్నాను సార్. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ తర్వాత ఆ పోక్సో కేసు బుక్ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్కి అప్పచెప్పారండి. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ మెడికల్ ఆ పోక్సో కేసు యాక్ట్ ప్రకారం ఏ రకంగా చేయాలో అది సిఐ గారు ఆ రోజు మేము చూస్తామని చెప్పారు. పేరెంట్స్ దగ్గర ఉందాము. లేదు నేను కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయిని నేను స్వతహాగా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అమ్మాయిని విచారిస్తే ఆ అమ్మాయి కూడా నేను మా నాన్న గేటు బయట దించేశారు, ఆ తర్వాత నేను లోనికి వెళ్ళడం జరిగింది, వార్డెన్ గారు కానీ హెచ్ఎం కానీ కలవలేదు, రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత నా మట్టుకు నేనే గేటు బయటకు రావడం జరిగింది. షాప్ కానీ వచ్చాను. ఆ తర్వాత ఆటోలో ఉండి అక్కడ నుంచి నన్ను ఆ అబ్బాయిలు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పింది. అదే ఆ పోక్సో యాక్ట్ ప్రకారం మెడికల్ టెస్ట్లు అవన్నీ సిఐ గారు చేస్తామని చెప్పారు. అంటే ఎంక్వైరీ చేస్తామండి. యాక్చువల్గా ఏంటి అంటే ఆ పేరెంట్ ఆ అమ్మాయిని అడిగి తీసుకెళ్లారు లోపల, కానీ తెచ్చేటప్పుడు బాధ్యతగా ఇవ్వండి మా అమ్మాయిని తెచ్చామనేసి వార్డెన్ గారికి కానీ ఎవరికి హెచ్ఎం గారికి కానీ టీచర్లకు కానీ ఎవరికి అప్పచెప్పలేదు. గేటు బయటే వదిలి వెళ్ళడం వలన ఈ వార్డెన్ గారికి కూడా ఆ విషయం తెలియలేదు. లోపలికి తీసుకొచ్చారు, దించి అప్పచెప్తే ఈ అమ్మాయి వచ్చిందని తెలుస్తుంది, వాళ్ళ నాన్నతోనే పంపించాం కదా, వాళ్ళ నాన్న తీసుకొస్తారనేసే వార్డెన్ గారు అనుకున్నారు. అది అందుకే ఆబ్సెంట్ కూడా మార్క్ చేశారు నెక్స్ట్ డే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజైనా కూడా రాకపోయేసరికి మళ్ళీ పేరెంట్స్కి ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆ విషయం తెలిసింది. వాళ్ళకి తెలియగానే అదే రోజు ఉదయం వాళ్ళ సిబ్బంది అందరూ కలిపి ఎంక్వైరీ చేసి ఆచూకీ తెలుసుకొని అదే రోజు సాయంత్రం పేరెంట్స్కి పోలీస్ స్టేషన్ సమక్షంలోనే అప్పచెప్పడం జరిగింది.
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మా ప్రతినిధి వర్మ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వర్మ, పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ దారుణం గురించి? తండ్రి తీసుకెళ్లి ప్రాపర్గా అప్పచెప్పలేదు, అప్పచెప్పి ఉండుంటే మేము పర్యవేక్షణ ఉండేది అని స్కూల్ యాజమాన్యం చెప్తోంది. కానీ ఆ పాప తనపై అఘాత్యానికి పాల్పడ్డవారు ఎవరు అనే పేర్లు చెప్తోంది. ఇటు పేరెంట్స్ చెప్తున్నారు స్కూల్ టీచర్ల ప్రమేయంతో ఇదంతా జరిగింది అని. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇది గంగరాజు మాడుగుల మండలం గాంధీనగర్ లో గిరిజన పాఠశాల పరిధిలో ఈ సంఘటన జరిగింది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక క్రిస్మస్ పండుగ సెలవులకి ఇంటికి వెళ్ళిన ఈ బాలిక అదే రోజు సాయంత్రం తండ్రి ఈ పాఠశాల ఆవరణలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పపెట్టకుండా సాయంత్రం 6 గంటల సమయంలో తన ఇష్టానుసారమే బయటకు వచ్చి ఎవరో కొంతమంది వ్యక్తులు ఉంటే కనుక ఆ ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. పోలీసులు ఇదే సంఘటన మీద అమ్మాయిని గుచ్చి ప్రశ్నించారు. అయితే ఆమె తన ఇష్ట ప్రకారమే వాళ్ళతోటి వెళ్ళిందా లేకపోతే కిడ్నాప్ చేసి పట్టుకెళ్లారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతా ఉంది. కానీ వర్మ, వ్యక్తులు ఎవరు నిజానికి అమ్మాయి బాలిక కాబట్టి ఇష్ట ప్రకారం వెళ్ళినా ఎలా వెళ్ళినప్పటికీ కూడా అది కిడ్నాప్ కిందే వస్తుంది, రేప్ కిందే వస్తుంది. కానీ అమ్మాయి ఇద్దరు పేర్లు చెప్తూ ఉంది, ఇటు పేరెంట్స్ చెప్తూ ఉన్నారు, టీచర్ల ప్రమేయం కూడా ఉంది అని. ముగ్గురు ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అదుపులో ఉన్నారు? అసలు ఆటో ఎవరిది? మనం ప్రధానం చేసుకుంటే కనుక 25 సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె ఒక ఆటోలో ఎక్కి ఆమె వెళ్ళిపోయిందా లేకపోతే ఆమెను బలవంతంగా తీసుకెళ్లారా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక 28వ తేదీ ఉదయం ఈ పాడేరులో ఈ బాలిక అక్కడ ప్రత్యక్షమైంది. అక్కడికి వచ్చిన తర్వాత తన మేనత్త ఒక ఆవిడ ఉంటే ఆవిడకి ఫోన్ చేసి నన్ను ఎవరో ఇక్కడ కొంతమంది వ్యక్తులు సోమేశ్వరరావు అలాగే సన్యాసరావు అనే ఇద్దరు వచ్చి నన్ను ఇక్కడ దించి వెళ్ళిపోయారని చెప్పడంతోనే ఆమె ఆచూకీ తెలిసింది. దీంతో అప్పటికే అక్కడ పాడేరు జీమోగల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే వీళ్ళు బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇలా మా కుమార్తె ఇక్కడ పాడేరులో ఎవరో విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో పోలీసులు కూడా అక్కడికే చేరుకుని ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అసలు ఏం జరిగిందని చెప్తే వాళ్ళిద్దరూ నా మీద అత్యాచారం చేశారని చెప్తా ఉన్నారు.